కానీ ప్రభుత్వము మైనస్ వచ్చింది, హైడ్రా కానీ లేకపోతే వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందనుకోవచ్చు ప్రజల్లో. కానీ కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయారు, ఏం చెప్తారు? ఒకటండి, కేసీఆర్ గారు రాష్ట్ర పరిస్థితులను, ప్రజలను, పని విధానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, మేము ప్రజలలో కనిపిస్తాం కానీ పని చెయ్యం. కేసీఆర్ గారు కనబడకపోయినా పని చేస్తారు. ఉన్న తేడా ఇది ఒకటి. రెండవది, ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము వచ్చి కుర్చీ సర్దుకునే లోపు అటు ఒకరు ఇటు ఒకరు వాయించేస్తున్నారని. అంటే ఒక ఇద్దరు మంత్రులు మాట్లాడితేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. అటువంటిది రాష్ట్రాన్ని మీరు ఏ రకంగా పరిపాలిస్తారని చెప్పి మీకు కేసీఆర్ గారికి అసలు సమయం ఇస్తారు. ఒక్కసారి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ప్రశ్నించవలసిన ఆయన జీతం కూడా తీసుకుంటాడు ప్రతిపక్ష నాయకుడిగా, కానీ మాట్లాడకుండా ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయినాడు. ఒకటండి, కేసీఆర్ గారు ఒక్కరు ప్రశ్నిస్తేనే ప్రశ్నించినట్టు కాదు. కేసీఆర్ గారు తయారు చేసిన వందలాది మంది కార్యకర్తల నుంచి పెట్టుకుంటే నాయకుల వరకు బీఆర్ఎస్ పార్టీలో అందరూ బలంగానే ఉన్నారు. మీరు అన్నట్టు ప్రజలపైన అలిగిండంటారా కేసీఆర్? ఎందుకు అలుగుతారండి? అలిగే మనిషే అయితే ఈ రోజు ఏ ఒక్కరు ప్రశ్నించాం కదా. అన్నమాట నిలబెట్టుకున్నారా? ఆయన అన్నాడు కదా ఎన్నికల ముందు, ఏమన్నారు? గెలిపిస్తే పని చేస్తా, లేకపోతే ఇంట్లో పడుకుంటా, ఓడగొడితే. గెలిపిస్తే ప్రభుత్వంలో పనిచేస్తాము, గెలిపియకపోతే ఇంట్లో పడుకుంటా అంటే సహజంగా, అది మన తెలంగాణ భాషలో సహజంగా మనం ఏమంటాం, మీరు అవకాశం ఇస్తే పని చేస్తాము, లేదంటే 4 రోజులు ఊకుంటాం అని అంటారు. నిజంగానే కేసీఆర్ గారే అదే చేస్తే ఇంత భయం ఎందుకండి? నిజంగానే కేసీఆర్ గారు ఇంట్లోనే పడుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఇంత భయం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంత భయం ఎందుకు? మరి నిజంగానే కేసీఆర్ గారు అడగట్లేదు అనుకుంటే మీరు ఆరాంసే ఉండొచ్చు కదా. అట్లా లేదు కదా, ఆ భయం ఉంది కాబట్టి ఆ మాత్రం పనిచేస్తున్నారు. కేసీఆర్ గారే అడగాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారి దిశానిర్దేశంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరు అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. కేసీఆర్ గారు అడిగే నాటికి, కేసీఆర్ గారు బయటకు వచ్చే నాటికి నిజంగా చెప్పాలంటే మీ పార్టీ కావచ్చు, మీ ప్రభుత్వం బహుశా జనాలు తిరస్కరించకుండా, చీగొట్టకుండా మీరు అన్న పనులు చేస్తే బాగుంటుందని మేము సూచిస్తున్నాం. ఓకే, కానీ చాలా వరకు కూడా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి యాక్టివ్గా ఉంటాడా, లేదా ఏజ్ కూడా ఆయనకు పెరుగుతోంది, ఇంకా రాజకీయాల నుంచి ఆయన విరమించుకుంటాడా అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ప్రజల్లో. అది ఎవ్వరికి సందేహం అవసరం లేదండి. ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు ఏది జరిగినా, ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ స్కూల్ బ్యాగ్ తీయకుండా మా ఇల్లు గూలగొట్టిరన్నా గుర్తుకొచ్చేది కేసీఆర్ గారు. ఒక రైతుకు రైతు బంధు వేయట్లేదు, పెట్టుబడి సాయం ఇవ్వట్లేదన్నా గుర్తుకొచ్చేది కేసీఆర్ గారు. అరే మాకు మహాలక్ష్మి పథకం అని చెప్పిర్రు, లేదు కనీసం కళ్యాణ లక్ష్మికి తులం బంగారు ఎక్స్ట్రా ఇస్తున్నారు, పెళ్ళై సంవత్సరం అవుతుంది, మాకు ఎటువంటి పథకం రాలేదన్నా గుర్తుకొచ్చేది కేసీఆర్ గారు. ఒక పెళ్లి చేసుకున్న ఆడబిడ్డగా కడుపుతోటి లేదు, హాస్పిటల్కి వెళ్ళి రేపు భవిష్యత్తుకు తెలంగాణలో ఇంకో బిడ్డను కనబోతున్న తల్లి కూడా న్యూట్రిషన్ కిట్ ఇవ్వకపోతే, కేసీఆర్ గారి కిట్ ఇవ్వకపోతే తలుచుకునేది కేసీఆర్ గారిని. కాబట్టి రాష్ట్రంలో అడుగడుగున, ఇక్కడ ఇంటికి వచ్చే నీటి నుంచి మొదలు పెట్టుకుంటే పంటకు వచ్చే నీటి వరకు అడుగడుగున ప్రతి మనిషి తలుచుకునేది, ఆటంకం ఏర్పడితే గుర్తు చేసుకునేది కేసీఆర్ గారిని. మనం చూస్తున్నాం, ఈ మధ్య నేను కూడా చూసిన ఆటోల వెనకాల రాసుకుంటున్నారు కేసీఆర్ గారు, మీకు ఓటేయక మేము తప్పు పని చేశాము, మీరు రండి అని చెప్పి ఆటో వెనకాల రాసుకుంటున్న ఆటో డ్రైవర్లను చూస్తున్నాం. కానీ ఒక హార్ట్ అటాక్ మిస్ అయింది కదా కేసీఆర్ గారికి, అంటే ఒక రికార్డ్ అనేది మిస్ అయింది, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యే రికార్డ్. ఒక్కటండి, ఒక్కసారి కేసీఆర్ గారి రాజకీయ చరిత్ర తీసుకోండి. ఈ రోజు ఓటమి అంటే, ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ఓటమిరగని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజకీయ హిస్టరీలో నిలబడి ఓడిపోకుండా ఉన్న నాయకుడు ఫస్ట్ టైం ఓడిపోయినట్టు కదా, అతి ఎక్కువ సార్లు నిలబడి ఓడిపోకుండా ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. ఇదే కాంగ్రెస్ నుంచి ఆయన మొట్టమొదటిసారి ఓడిపోయినట్టున్నాడు. ఈ కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, నాకు పదవ సీఎం ఇంకొకటే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అన్న చరిత్రనే నా జీవితానికి అది గొప్ప అచీవ్మెంట్, అదే నాకు గొప్ప పదవి, గొప్ప హోదా, గొప్ప ఆత్మ సంతృప్తి అని చెప్పి, దాని కింద మిగతావన్నీ చాలా చిన్నవి అని చెప్పారు. కాబట్టి ఈ రోజు ఏదో సీఎం కుర్చీ కోసం కేసీఆర్ గారు పనిచేసిన వ్యక్తి కాదు, ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రావాలని, తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎలా ఉంటే బాగుంటది అని పనిచేసిన వ్యక్తి. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఆయన కోపం ఉందా ప్రజల పైన అని. ఎందుకంటే ఆయన ఓడిపోయినా అని తెలిసి, అంటే మెజారిటీ సాధించలేదు బీఆర్ఎస్ రాష్ట్రంలో అని చూసిన తర్వాత సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో ఇదే
ప్రజాభవన్ అప్పటి ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ఆయన సొంత వాహనాల్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినాడు, ప్రోటోకాల్ అని వదిలేసి, సీఎం ప్రోటోకాల్ వదిలేసి. ఆ కోపం ఉన్నట్టుంది ప్రజల పైన, బాధతో వెళ్ళిపోయినా అనిపించింది. కోపం ఎందుకు లేదు, ఓడిపోయాము కాబట్టి సరే ప్రజా తీర్పును మేము ఖచ్చితంగా మాట కూడా అనలే కదా, కూర్చొని మాట్లాడలే కదా. కూర్చొని మాట్లాడినా మాట్లాడకపోయినా కేసీఆర్ గారి ఆలోచన ఒకటే, తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వ పని విధానాన్ని చూసి నన్ను గుర్తు చేసుకుంటారని ఆయన అనుకుంటూ అదే జరుగుతుంది ఈరోజు. ఒక చూద్దాం, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిర్రు, వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు ప్రజలకు ఏ మేరు పనిచేసి చూపిస్తారో చూద్దాం అనుకున్నారు. సంవత్సర కాలం నుంచి చూస్తున్నారు, ప్రజలు బయటకు వచ్చి అరుస్తున్నారు, కేసీఆర్ గారు మీరున్నప్పుడు ఇలా ఉండే పరిస్థితి ఇలా అయ్యిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాం, ఖచ్చితంగా వాళ్ళ వైఫల్యాన్ని క్వశ్చన్ చేస్తాము. కేసీఆర్ గారు దిశానిర్దేశం చెయ్యండి, ఎవరము పనిచేయం కదండి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పక్షానగో పలానా దగ్గర ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్తారు కదా, ఖచ్చితంగా పలానా ఇంత ఇబ్బంది పెడుతురు, ఇంత ఇది ఉంది అనేది ఖచ్చితంగా ఒక రాష్ట్రాన్ని తెచ్చిన సీఎంగా ప్రజల గురించి ఆలోచిస్తారు కదండి. కాబట్టి ఆయన ఎప్పుడు తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తారు, ఎక్కడున్నా ఆలోచిస్తారు. కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రతిష్ట దిగజార్చే పని చేస్తుంది బీఆర్ఎస్. మొన్న అంటే అల్లు అర్జున్ మర్చిపోయాడు, కానీ తెలుగు మహాసభల్లో ఏకంగా ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న యాంకరు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. కావాలని రేవంత్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ చేసే పని చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటుండే. ఏమంటారు దానిపైన? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ఎవరో పని చేయాల్సిన అవసరం లేదండి, రేవంత్ రెడ్డి గారే పని చేస్తున్నారు. ఓకే, ఎట్లా అంటారు? వాళ్ళు చేసే పనులే అట్లున్నాయి, ప్రభుత్వ తీరే అట్లుంది. ఇప్పుడు ఇంకెవరో నా పేరు మర్చిపోయారు అని అంటే పేరు గుర్తుండే విధంగా మీ పని విధానం ఉండాలి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణను చాలా గొప్పగా, ఇంకా బీఆర్ఎస్ పార్టీ కంటే గొప్పగా తీర్చిదిద్ది మీ పేరు అంతకంటే గొప్ప స్థాయిలో ఉండేటట్టు చేయండి. కాబట్టి ఈరోజు వాళ్ళొక్కరు మర్చిపోవడం కాదు, చాలా మంది మర్చిపోతారు. ఇక మర్చిపోయిన అందరి మీద కక్ష పెంచుకుంటాము అని అంటే మీరు పరిపాలన పక్కన పెట్టేసి ఇంకా అదే పనిలో దిగాలి. కాబట్టి ముఖ్యమంత్రి పేరు గుర్తుండదంటారా ఎవరికైనా? రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తుంటలేదు, మరి ఎందుకు గుర్తుంటలేదు? వాళ్ళ పని విధానం అట్లున్నట్టుంది. అంటే గుర్తుంటలేదా, లేకపోతే పేరు సెట్ అవుతలేదు అంటారా ముఖ్యమంత్రి పదవికి? ఎప్పుడైనా గుర్తుంటలేదా అదా ఇదా అనే విషయాల కంటే మన పని మనం ఏందో నిరూపిస్తుంది. ఇంకా ఆ పేరు గుర్తుంచుకునే అంత గొప్ప పరిపాలన తెలంగాణలో లేదు. ఒకవేళ గుర్తుంచుకుంటే కనుక ఎలా గుర్తుంచుకుంటారంటే తెలంగాణను విధ్వంసం చేసిన దిశగా వాళ్ళు ఏదైతే ఫస్ట్ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడిరు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను విధ్వంసం దిశగా నడిపించిందని మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే విధ్వంసం అనేది వీళ్లకు తెలిసింది, వీళ్ళు చేస్తున్నది. కాబట్టి ఈరోజు తెలంగాణను ఈ రకంగా ఉంచి తెలంగాణలో ఇటువంటి ముఖ్యమంత్రి వద్దు అనే విధంగా పనితీరు ఉంది. మరి ఎందుకు గుర్తుంచుకుంటలేదో వాళ్ళని అనాలి. ముఖ్యమంత్రిగా స్థాయి రాలేదంటారా? ఒక చంద్రబాబు, కేసీఆర్ అనే స్థాయి రేవంత్ రెడ్డికి రావడం కష్టం అంటారా? ఎవరికైనా వాళ్ళ పని చెప్తుంది కదండి. స్థాయి అనేది కుర్చీ కాదు కదా, కుర్చీ మీద కూర్చున్నంత మాత్రం స్థాయి కాదు కదా, వాళ్ళ పని చెప్తుంది కదా. భవిష్యత్తులో మరి ఏ రకంగా పని చేస్తారో, వాళ్ళు ఏ రకమైన ప్రణాళికలు వేసుకుంటారో మనకు తెలియదు కదా. ఇప్పటి వరకైతే సంవత్సర కాలంలో వాళ్ళ పనితీరు మాత్రం ప్రజలందరూ తిట్టే విధంగానే ఉంది. ఉన్నపలంగా ఎన్నికలు వస్తే ఎట్లుంటది అంటారు తెలంగాణలో వాతావరణం? ఉన్నపలంగా ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి చాలా భారీ స్థాయిలో మెజార్టీ వచ్చే గెలుపొంది మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు 100% కనబడుతున్నాయి. కానీ 2023లో ఒకవేళ హంగ్ వస్తే బీజేపీతోనే కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం బీఆర్ఎస్ చేస్తుండే కదా ఎప్పుడు మన 23లో. అప్పుడు ఒకవేళ హంగ్ వస్తే పరిస్థితులు ఎట్లుంటుండే బీజేపీతో కలిసి చేసే తెలియదు. అంటే ఎట్లుంటున్నా అవి పార్టీ పెద్దలు ఆయా పరిస్థితులు నిర్ణయించేవి కాబట్టి అంతవరకు నాకైతే వాటి గురించి పెద్దగా ఐడియా. సో ఉన్నపలంగా ఎన్నికలు కానీ లేదా ఉన్నపలంగా ఎన్నికలు వచ్చినా, అది 2 ఏళ్ల తర్వాత వచ్చినా, 3 ఏళ్ల తర్వాత వచ్చినా, 5 ఏళ్లకు వచ్చినా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యింది. తెలంగాణ అది సెంటిమెంట్ కాదు, ఎవరి ఊరు మీద, ఎవరి అమ్మ మీద, ఎవరి గడ్డ మీద, ఎవరి దేశం మీద అది ఎప్పటికీ ఉంటది. అది ఒకరు రగిలిస్తే రగిలేదో, ఒకరు చెప్తే ఉండేదో కాదు. నీ ప్రాంతం మీద, మీ అమ్మ మీద మీకుండదా, మాకుండదా, ఎవరికైనా ఉంటది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది లేదు కదా రాష్ట్రంలో. అంటే టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది కదా, బీఆర్ఎస్ కూడా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ రేస్ చేయాలని అంటలేము. తెలంగాణ ఎంత కష్టపడి తెచ్చుకున్నామో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీకి ఓటేయమని చెప్తలేను. పరిపాలనను చూడండి, ప్రజలకు చేసిన అభివృద్ధిని చూడండి, విధానాలను చూడండి.
ఒకటి. రెండవది, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టి ఆగం చేయకండి, ఆగం అవుతున్నాం సమస్య. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.